రాంబాబు నిన్న కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచినప్పుడు ఏడ్చినంత పనిచేశారంట. ఏమన్నారు ఆయన? నల్లపాడు సిఐ వంశీధర్తో పాటుగా మరో 2 సిఐలు నన్ను వేధించారు, నన్ను శారీరకంగా వేధించారనేటువంటి మాటను చెప్తూ అసలు జడ్జి ముందు కన్నీళ్లు పెట్టారంట అంబటి రాంబాబు. ఇక నా 2 కాళ్ళు వెడల్పుగా లాగి ఇబ్బంది పెట్టారు, నా కాళ్ళు నొప్పి పెడుతూ ఉన్నాయి, మేము చేసే పని తప్పని సిఐ నాకు చెప్పారు, నాపై జరిగిన దాడి గురించి ఫిర్యాదు చేస్తే తీసుకోలేదు అని అంబటి అన్నారు. ఏకంగా స్టేషన్కి వెళ్ళిన తర్వాత నన్ను చిత్రహింసలకు గురి చేశారు. వంశీధర్తో పాటుగా మరో 2 సిఐలు నన్ను నా కాళ్ళు లాగేశారు, నా కాళ్ళను పట్టి ఎటువైపుగా చీల్చేశారు. సో నాకు కొంత కాళ్ళు నొప్పిగా ఉన్నాయనేటువంటి మాటను చెప్తూ ఆయన కన్నీళ్లు పెట్టారంట. ఏకంగా ఆయన మాట్లాడిన మాటలను చూసి జడ్జి ఆశ్చర్యపోయి, కొంత దానికి ఎటువంటి ఆధారం లేదు, అంటే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి, గాయాలు కానీ లేకపోతే ఇంకేం లేవు కాబట్టి కొంత ఆయన మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు అన్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఈ విషయం డైరెక్ట్గా అడ్వకేట్లు మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆర్టీవీతో మాట్లాడిన అడ్వకేట్ల మాటలు విందాం. ఇచ్చినటువంటి కేసు విచారణలో భాగంగా ఆయన పైన పోలీసులు 3rd డిగ్రీ ఉపయోగించారనే విధంగా కూడా చెప్పినటువంటి పరిస్థితి. అసలు ఎలాంటిది జరిగింది ఏంటి అనేది లాయర్లతో మాట్లాడదాం. సార్, ఏంటి అంటే పోలీసుల పైన ఒక ఎలిగేషన్ లాగా చేయడం జరిగింది, ఎట్లా అది అంతా కూడా? అంటే అతన్ని కస్టడీలో తీసుకున్న తర్వాత పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు 2 పోలీస్ ఆఫీసర్లు థ్రెటన్ చేశారనేది చెప్పుకున్నాడు. అంటే ఎప్పుడు చెప్పాడు అది? అంతా బోత్ పార్టీస్ ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత ఆఫ్టర్ థాట్ వాళ్ళ ఆలోచన ప్రకారం చెప్పినట్టున్నారు. అది కోర్టు భావించలేదు, అది నిజమా అనేది అబద్ధం అనేది రికార్డ్ చేసుకున్నారు, కానీ అక్కడ దెబ్బలు లేవు కదా. అందుకని ఆఫ్టర్ థాట్గా చెప్పినట్లు విధిగా కోర్టు భావించి అతనికి రిమాండ్ ఇచ్చింది. అది కన్సిడర్ చేయలేదు కోర్టు. వాళ్ళ లాయర్లు సరైన విధానంలో జడ్జిమెంట్ రాలేదనే విధంగా కొంత అసంతృప్తి ఎట్లా చూడొచ్చు సార్? సంతృప్తి అంటే జనరల్గా ఏంటంటే బిలో 7 years ఇంప్రిజ్మెంట్ ఉన్న వాటిల్లో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆర్నిష్ కుమార్ జడ్జిమెంట్ ప్రకారం బెయిల్ ఇవ్వమని ఉంది. కానీ 1-2 కేసుల్లో అయితే అలా చేస్తారు. కానీ ఇతని మీద 20 కేసుల పైన ఫైల్ అయినాయి. అలానే అగెనిస్ట్ అసాల్ట్ చేసి పోలీసుల మీద దాడి చేసిన కేసుల్లో 7 ఉన్నాయి. అందుకని కోర్టు సో మెనీ కేసెస్ ఉన్నాయి కాబట్టి అతనికి రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ లో ఆయన కేసులతో పాటు ఏమేమి అంశాలు ప్రస్తావించడం జరిగింది సార్? ఎక్కడ మీరు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో ఎలాంటి అంశాలు అంబటి రాంబాబుకు సంబంధించినవి ప్రస్తావించారు? అంటే అతను ఏదైతే బాబు గారి మీద మాట్లాడారో ఆ విషయాలు, ఈ కల్తీ నెయ్యి దాని మీద ఫ్లెక్సీ వేశారు, దాని మీద అక్కడికి వెళ్ళి గొడవ చేశారనే విషయాలు, ఇతనే పబ్లిక్ మీద అటాక్ చేశారని జనరల్గా మన టీవీలో వచ్చిన అవన్నీ చెప్పారు. అవన్నీ ఛార్జ్ షీట్లో మొత్తం రాశారు రిమాండ్ రిపోర్ట్లో. ఈ రిమాండ్ అనేది సాధారణంగా ఉంటుందా లేకపోతే విఐపి ట్రీట్మెంట్ లాగా ఉండే పరిస్థితులు అంటే ఎట్లా? సాధారణమే. వాళ్ళు ఏదైనా పిటిషన్ వేసుకుంటే అతను విఐపి ట్రీట్మెంట్ కాలం వాళ్ళు వేసుకుంటే దాని మీద కోర్టు నిర్ణయిస్తుంది. అప్పటి వరకు జనరల్గా అందరికీ ఒకటే న్యాయం కదా, అట్లనే వాళ్ళు కూడా అంతే, స్పెషల్గా ఏమి ఇవ్వదు. అట్లా కస్టడీ పిటిషన్ కూడా వేశారనే విధంగా తెలుస్తుంది. అది అట్లా అంటే రిమాండ్ అయిన తర్వాత కస్టడీ పిటిషన్, రిమాండ్ అవ్వకముందు ఏదిగా, రిమాండ్ అయిన తర్వాత రేపు వేస్తారేమో చూడాలా. అది ఇది ప్రధానంగా కూడా అంబటి రాంబాబుకు సంబంధించి రిమాండ్ అంశంలో లాయర్లు అయితే క్లియర్ గా చెప్తున్నారు. మొత్తం 20 కేసులు ఉన్నాయనే విధంగా క్లియరెన్స్ చేసిన తర్వాతే ఈ అంశానికి సంబంధించి పరిగణనలో తీసుకోవటం, అంబటికి రిమాండ్ విధించడం జరిగింది అనే విధంగా చెప్తున్నారు. కెమెరామెన్ సిద్ధితో సాయిశంకర్, గుంటూరు కోట నుంచి. ఇది అడ్వకేట్లు చెప్తున్న మాట. సో పోలీసులు తనని ఇబ్బంది పెట్టారని చెప్పి శారీరకంగా వేధించారన్న మాటను ఏకంగా జడ్జి ముందు ప్రవేశపెట్టినప్పటికీ, జడ్జి ముందు చెప్పినప్పటికీ దానికి తగ్గట్టుగా ఆధారాలు లేవు కాబట్టి పెద్దగా కన్సిడర్ చేయలేదు అన్నట్టుగా అడ్వకేట్లు చెప్తున్నారు. మా ప్రతినిధి ఏపీ రిపోర్టర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్లో. లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఆయన. ఎస్ కృష్ణమోహన్, ఏంటి సిఐ వంశీధర్ అండ్ మరో 2 సిఐలు కలిసి నన్ను వేధించారు, నన్ను శారీరకంగా వేధించారు, నా కాళ్ళు వెడల్పుగా లాగి ఇబ్బంది పెట్టారనే మాటని ఆయన చెప్తూ ఉన్నారు. సో డైరెక్ట్గా దానికి ఆధారాలు లేవు, తగ్గట్టుగా గాయాలు కానీ ఇంకేదైనా ఇతరత్ర ఆధారాలు లేవు కాబట్టి కొద్దిగా జడ్జి కన్సిడర్ చేయలేదన్నట్టు తెలుస్తోంది. సో నిజంగానే అంబటి రాంబాబుని ఇంతలా చిత్రహింసలకు గురి చేశారా, లేదంటే ఎలా చూడాలి? దీనిపైన వైసీపీ రియాక్షన్స్ ఏంటి? ఎస్ మనోజ్, బేసిక్గా అంబటి రాంబాబు, మాజీ మంత్రి అంబటి రాంబాబును అరెస్ట్ చేసిన రాత్రి నుంచి, ఏదైతే రాత్రి 1 గంటకి అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్లోకి తీసుకువెళ్లారో
అక్కడ మనం నిన్న కూడా మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. చాలా క్లియర్గా ఈ అంశాలన్నిటినీ కూడా జడ్జి ముందు తన ఆవేదనని వ్యక్తం చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. బేసిక్గా ఆ రోజు రాత్రి జరిగిన ఇన్సిడెంట్, సెల్లో అతన్ని ఉంచడం, తర్వాత ఉదయాన్నే టిఫిన్ విషయంలో కావచ్చు, మధ్యాహ్నం భోజనం విషయంలో కూడా వాళ్ళు కొంత నిర్దయగా వ్యవహరించారు అనేది కొంత అంబటి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జడ్జి ముందు నిన్న రాత్రి క్లియర్గా ఒక పెద్ద ఆరోపణ చేశారు. నా 2 కాళ్ళు పంగా చీల్చి నన్ను ఇబ్బంది పెట్టారు, నేను కాళ్ళు నొప్పులు వస్తేనే నేను నిలబడలేకపోతున్నాను అని చెప్పి కూడా ఆయన కొంత ఆందోళన చెందిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఇవన్నీ కూడా జడ్జి స్టేట్మెంట్లో రికార్డ్ చేశారు. స్టేట్మెంట్లో రికార్డ్ చేయడం అంటే సీరియస్ వ్యవహారం ఇది. ఈరోజు ఓకే అతను జైలుకి వెళ్ళొచ్చు, కానీ ఆ 2 సిఐలు ఎవరు? ఒకటి వంశీధర్ అని చెప్పి చెప్తున్నారు, ఒకటి నల్లపాడు సిఐ, రెండవది పట్టాభిపురం గుంటూరు పట్టాభిపురం సిఐ వెంకటేశ్వర్లుగా ఒక ఆలోచన అయితే చెప్తున్నారు. ఆయన స్ట్రైట్గా ఈ పేర్లు చెప్పారనేది తెలుస్తుంది. అయితే జడ్జి దాన్ని కన్సిడర్ తీసుకోలేదు, కానీ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎందుకంటే 2 వాదనలు జరిగిన తర్వాత ఆయన చివరిలో చెప్పారు, ఆయన మొదటే ఈ వ్యవహారాన్ని చెప్పుకుంటే దాన్ని ఇంకొక రకంగా పరిగణలోకి తీసుకుని ఉండేవాళ్ళేమో, కానీ ఆయన లాస్ట్లో ఈ వ్యవహారాన్ని నాకు జరిగిన పరిస్థితి ఇది, నన్ను ఈ విధంగా ట్రీట్ చేశారు 2 అధికారులు, సిఐ స్థాయి 2 అధికారులు, మరో 2 కానిస్టేబుల్ కూడా వాళ్ళకి సహకరించారు అనేది ఆయన చెప్తున్న పరిస్థితి. ఒక జడ్జి ఒక స్టేట్మెంట్ని రికార్డ్ చేయడము అంటే అంబటి చెప్పిన స్టేట్మెంట్ని రికార్డ్ చేయడం కొంత సీరియస్గానే పరిగణించాలి. ఈ వ్యవహారంలో వాళ్ళ 2 పేర్లు ఆమె నోట్ చేసుకుంటారు, ఎందుకంటే అంబటి చెప్పిన స్టేట్మెంట్ ఏం జరిగిందో మొత్తాన్ని జడ్జి రాసుకున్నారు. ఇక అది స్టేట్మెంట్లో రికార్డ్ అయింది కాబట్టి ఫర్దర్గా ఎటువంటి యాక్షన్స్ ఉంటాయి ఏంటి అనేది పక్కన పెడితే, ఇది స్టేట్మెంట్ రికార్డ్ చేయడం మాత్రం కొంత సీరియస్గానే పరిగణిస్తున్నారు. అంటే అంబటిని కొంత చిత్రహింసలు చేశారు అనేది అంబటే చెప్తున్న నేపథ్యం. పంగ చీల్చి 2 కాళ్ళు పక్కకు తీశారు, నాకు దానివల్ల కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. అయితే ఒక సిఐ మేము చేస్తుంది తప్పే, అయినా తప్పదు అని కూడా నాతోనే చెప్పారు అని కూడా ఆ వ్యవహారాన్ని కూడా ఆయన చెప్పడం కొంత ఆ ఇష్యూని కొంత సీరియస్గా తీసుకునే పరిస్థితి కనబడుతుంది. అధికారులు ఈ వ్యవహారాన్ని ఏ విధంగా చూస్తారు, వైసీపీ ఏ విధంగా చూస్తుంది, రేపు కోర్టుకి ఈరోజు రేపు కోర్టులకి దీని మీద ఏమన్నా వెళ్తారా, లేదు అంబటి ఆల్రెడీ రాజమండ్రి జైల్లో ఉన్నాడు కాబట్టి రాత్రి 4 అయింది అంబటిని జైలుకి తరలించేటప్పటికి. 4 గంటల తర్వాత ఆయన అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి, మెడికల్ కోసం ఏమైనా అప్లై చేస్తారా? ఈరోజు కొంతమంది నేతలు అక్కడ అంబటిని రాజమండ్రిలో కలవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా అక్కడ ఆయన ఏమైనా కొంత విషయాలు వీళ్ళతో చెప్పే పరిస్థితి ఉందా? అంబటికి సంబంధించిన లీగల్ టీం కూడా వెళ్ళి కలిసే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అంటే ఈ ఎపిసోడ్లో అంబటిని ఒక ట్రీట్మెంట్ చేయడం, గట్టి ట్రీట్మెంట్ చేయడం, పోలీస్ మార్క్ ట్రీట్మెంట్ చేశారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఆయనే స్వయంగా చెప్పారు కాబట్టి ఈ వ్యవహారాలను కూడా మనకి లోపల ఏం జరిగిందో మనకి తెలియదు. బట్ జడ్జి ముందు అంబటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, నాకు 2 కాళ్ళని చీల్చి నన్ను ఇబ్బంది పెట్టారు అని చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే కొన్ని